మృతుల మధ్యలో మృతుల మధ్యలో జీవించిన అనే వాక్యంతో ఈరోజు మన దేవుని వాక్యం ధ్యానించబోతాం. లివింగ్ అమాంగ్ ది డెడ్. ఇక్కడ వాక్యం చూసినట్టయితే ఒక వ్యక్తి గురించి యేసు ప్రభువారు ఒక వ్యక్తిని మనం విడుదల అనుగ్రహించినట్టుగా, ఆ వ్యక్తికి దేవుడు గొప్ప జీవితాన్ని అనుగ్రహించినట్టుగా ఈ వాక్యంలో మనం చూస్తాం. అయితే ఈ వ్యక్తి యొక్క పరిస్థితి చాలా భయంకరంగా, వాళ్ళు ఉంటున్న పరిస్థితి ఒక నార్మల్ వ్యక్తి ఎలా ఉండాలో అలా ఉండక, పరిస్థితులు చాలా విపరీతంగా భయంకరంగా ఆ వ్యక్తి యొక్క జీవితం ఉన్నట్టుగా మనం చూస్తాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం చూసినట్టయితే మనము 2వ వచనం చూస్తే, ఆ 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఆయన దోణ దిగంగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయన కెదురుపడెను. వాడు సమాధులలో వశము చేసేడి వాడు. సంకెళ్లతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయాను. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళు తుతనీయులుగా చేసేను గనుక. చూసి ఒక వ్యక్తిని గురించి కదా మనకు పరిచయం చేస్తాను దేవుడు. గాడ్ ఇస్ కదా ఇంట్రొడ్యూసింగ్ వన్ పర్సన్. ఆ వ్యక్తి యేసు ప్రభు ఆ యొక్క దోణి దిగి రాగానే ఒక వ్యక్తిని ఎదుర్కొంటాడు. ఆ వ్యక్తి గురించిన బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే, ఆ వ్యక్తి ఎక్కడ నివాసం చేసేవాడంట? సమాధుల్లో నివాసం చేసే వ్యక్తి. చాలా మటుకు సమాధుల్లో ఎవరు నివాసం చేయరు. నోబడి లివ్స్ అమాంగ్ ది డెడ్. సమాధుల్లో కానీ మృతుల మధ్యలో ఎవరు నివాసం చేయరు. అయితే ఈ వ్యక్తి ప్రత్యేకంగా ఇక్కడ నివాసం చేస్తాడు. నివాసం ఎక్కడ చేసుకుంటే సమాధుల మధ్యలో. ఎప్పుడో ఒకసారి సమాధులు దర్శించి వెళ్ళడం కదా ఒక పని అయితే, అక్కడనే నివాసం ఉండడం అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సమాధులు దేనికి సాదృశ్యం అంటే మరణానికి, మృత్యువుకి, లేకుంటే అంతానికి సాదృశ్యం. ఎండ్ అని తెలియజేస్తుంది సమాధి. సమాధులు ఏం తెలియజేస్తాయంటే మెమరీస్, జ్ఞాపకాలను తెలియజేస్తాయి. మెమరీస్. సమాధుల దగ్గర ఏముంటుంది? మన వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ జ్ఞాపకార్థం అక్కడ ఏముంటుంది? ఒక పలుకు ఉంటుంది, అంతే తప్ప అక్కడ ఏముండదు. సమాధుల్లో నిశ్శబ్దము తప్ప ఏముండదు. ద సైలెన్స్, ఎక్స్ట్రీమ్ సైలెన్స్ ఇన్ ద గ్రేవ్స్. కాబట్టి ఇక్కడ వ్యక్తిని చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి ఇక్కడ సమాధుల్లో ఉంటా ఉన్నాడంట. మనుషులు వాస్తవంగా ఎక్కడ జీవిస్తారంటే కదా, ఎక్కడైతే మనుషులందరూ ఉంటారో ఊర్లలో కానీ, పట్టణాలలో కానీ, గ్రామాల్లో కానీ జీవిస్తారు. అయితే ఈ వ్యక్తి ఒక స్థలాన్ని ఎంచుకున్నాడు. ఆ స్థలము ఊరి బయట ఎక్కడనో చాలా దూరంగా సమాధుల మధ్యలో జీవిస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. అక్కడ నివసించడానికి కారణము ఏంటంటే ఆయన దురాత్మల చేత పీడింపబడుతున్నాడు కాబట్టి, ఆయన అబ్నార్మాలిటీకి కదా దాని సాదృశ్యం కదా. ఆయన మైండ్ అనేది ఏది బ్యాలెన్స్గా లేదు, స్థిమితంగా లేదు కాబట్టి మనుషులు నివసింపరాని చోట్ల ఆయన నివాసం చేసుకున్నాడంట. మనం ఒకసారి ఆ యొక్క సమాధిని దర్శించడం మంచిదే. మన పెద్దవాళ్ళు పితరులు అక్కడ ఉంటారు కాబట్టి నివసించడం, అక్కడ వెళ్ళి రావడం అనేది మంచిదే. కానీ అక్కడనే నివాసం చేసుకోవడం అనేది ఇది అబ్నార్మాలిటీ కదా. అది సహజ సంబంధమైనది ఏమి కాదు, ఎప్పుడు జరిగేది ఏం కాదు. ఆ వ్యక్తి మాత్రం డిసైడ్ అయిపోయినాడు, ఐ వాంట్ టు లివ్ అమాంగ్ ది డెడ్. ఆయన జీవిస్తూ ఉన్నాడు, కానీ ఆయన జీవితము మృతుల మధ్యలో కదా సాగుతూ ఉంది. ఎందుకు అంటే హీ స్టక్ ఇన్ హిస్ మెమరీస్. సమాధులు దేనికి సాదృశ్యం? ఇంతకుముందు చెప్పినాను, మెమరీస్కి, జ్ఞాపకాలకు సాదృశ్యం. చాలాసార్లు ఇఫ్ యు ఆర్ ఓవర్ థింకింగ్ ఇన్ యువర్ లైఫ్, మన జీవితంలో ఎక్సెస్ అండ్ ఓవర్ థింకింగ్ మన జీవితంలో ఉంటే యూ విల్ గెట్ స్టక్ ఇన్ యువర్ మెమరీస్. నీ యొక్క జ్ఞాపకాల్లో నీ ఆలోచనలు ఆగిపోతావు. అండ్ ఎవ్రీథింగ్ విల్ పాస్ బై యూ. సమస్తం జరిగిపోతూ ఉంటుంది, కానీ నువ్వు మాత్రం ఒక దగ్గర స్టాగ్నెట్ కదా, ఒక దగ్గర నిలిచిపోయి ఉంటావు. యూ విల్ బి స్టాప్డ్ ఇన్ సమ్వేర్ బికాస్ యువర్ థాట్స్ ఆర్ ఫిక్స్ దేర్. నీ ఆలోచన విధానం ఒక దానికి ఫిక్స్ అయిపోతే, నువ్వు అనుకుందే కరెక్ట్, లేకుంటే ఆ యొక్క రాంగ్ మైండ్ సెట్కు నువ్వు ఫిక్స్ అయిపోతే ఈ వ్యక్తికి ఉన్న జీవితం కన్నా మన జీవితం అయిపోతుంది. మనం సమాధిలో లిటరల్గా ఉండకపోవచ్చు,
కానీ మన పరిస్థితి ఎలా ఉంటుందంటే విల్ బి థింకింగ్ ఓవర్ అండ్ ఓవర్ అబౌట్ ద థింగ్స్ దట్ విల్ హ్యాపెన్. ఇంతకుముందు జరిగిన సంగతి మళ్ళీ 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 ఆలోచిస్తూ ఇంకో సంగతి మనం ఆలోచించలేని స్థితిలో మనం తయారు చేసేస్తుంది. కాబట్టి లివింగ్ అమాంగ్ ద డెడ్, ఇక్కడ వ్యక్తి చూస్తాం ఆయన మృతుల మధ్యలో జీవిస్తూ ఉన్నాడు. ఆ యొక్క నిశ్శబ్దంలో జీవిస్తూ ఉన్నాడు. ఈ జస్ట్ లివింగ్ ఇన్ సైలెన్స్. దానికి కారణము ఇక్కడ చూసినట్టయితే బైబిల్ ఏమంటుంది స్పష్టంగా అంటే, ఆ 2వ వచనం చూస్తే చదవమా. ఆయన దోణి దిగంగానే ఆ, అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడి, సమాధిలోంచి పరిగెత్తుకొని వచ్చి ఆయన కనబడ్డాడు. ఆయన చాలా కాలం నుండి ఆ సమాధుల్లో ఉంటున్నాడు. ఆ ఒక్క వ్యక్తిని దర్శించడానికి యేసు ప్రభు వెళ్ళినట్టుగా కనపడుతుంది ఆ వాక్యం. అంతకుముందు చాప్టర్ చదివిన ఈ చాప్టర్ 2 కంటిన్యూషన్ చదివితే ఆయన గురించి ఒక్కడి గురించి యేసు ప్రభు వచ్చు. బికాస్ హీ స్టక్ సమ్వేర్ ఈజ్ నాట్ సపోజ్ టు బి. దేవుడు నీతో నాతో చెప్తున్నది ఎంటర్ ఇన్ ద న్యూ మంత్, నూతన మాసంలో మనం ప్రవేశిస్తుండగా దేవుడు నీతో నాతో చెప్తున్న మాట అయితే, నన్ను దేవుడు ఎన్నుకున్నది, నీకు నాకు దేవుడు రక్షణ కలిగేసింది మనం ఉన్న స్థితిలో ఉండడానికి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. వినిపిస్తున్నామని చెప్పింది. హల్లెలూయా. కాబట్టి మనం ఉన్న స్థితిలో మనం ఉండడానికి దేవుడు మనల్ని చేయలేడు. గాడ్ డజంట్ వాంట్ us to live where we are started. ఎక్కడ మొదలు పెట్టినామో అక్కడ ఉండాలని దేవుని ఒక ఆలోచన కాదు. ఎక్కడైతే మనము కదా మన జీవితం స్టార్ట్ చేసినామో అక్కడనే ఉండాలని దేవుని ఒక ఆలోచన కాదు. ఏ స్థితిలో మనం ఉన్నామో అదే స్థితిలో ఉండాలన్న సంగతి దేవుని ఒక ఆలోచన కాదు. బాగా గమనించండి. దేవుని గురించి మాట్లాడేటప్పుడు ఆయన మార్పు చెందిన దేవుడు. మన వరకు వచ్చేసరికి ఆయన ఏమంటారంటే మనము ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మారవలసిన వారమైనాం. హల్లెలూయా. వీ హ్యావ్ టు బీ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ముందుకు కొనసాగే వారిగా ఉండాలా. మన స్థితిలో కదా ఫలించి నుంచి అధిక ఫలంకు వెళ్ళే వారిగా ఉండాలా. మన జీవితంలో కదా ఉన్న స్థితి నుంచి మెరుగైన స్థితిలోనికి మనకు వెళ్ళే వారిగా ఉండాలా. దట్స్ వాట్ గాడ్ వాంట్ us to be. God doesn't want us to be stagnant somewhere. ఒకటే దగ్గర ఉండిపోవాలా, ఒకటే దగ్గర కదా మన జీవితం అంతమైపోవాలని దేవుని ఒక ఆలోచన కాదు. ఈ వ్యక్తి ఏం చేసినామంటే ఆయన తీసుకున్న నిర్ణయం ఏంది? హీ వాంట్ టు లివ్ అమాంగ్ ది డెడ్. అని ఎవరి మధ్య నివాసం చేసుకున్నాడంట? మృతుల మధ్యలో నివాసం చేసుకున్నాడు ఉన్నాడు. మచ్ ద లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్, లోకంలో చాలా మంది ఉన్నారు. దే గాట్ స్టక్ ఇన్ దర్ మైండ్. వాళ్ళ ఆలోచనలు వాళ్ళు కదా ఉండిపోయి వాళ్ళ జీవితంలో ఎలాంటి కదా భవిష్యత్తులో ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా, ఎలాంటి ముందడుగు లేకుండా అలా ఆగిపోయినారు. బికాస్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్. నేను చాలాసార్లు చెప్తా, అన్లెస్ యూ హ్యావ్ ఎ సౌండ్ మైండ్, బైబిల్ అంటే కదా స్వస్థ బుద్ధి కలవారే, సౌండ్ మైండ్, ఒక బ్యాలెన్స్ మైండ్ నీ జీవితం లేకపోతే నువ్వు ముందుకు కొనసాగడం అనేది ఇంపాసిబుల్ అన్లెస్ యూ హ్యావ్ ఎ సౌండ్ మైండ్. కాబట్టి ఇక వ్యక్తి పోయి అక్కడ సమాధిలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఎక్కడో ఆయన జ్ఞాపకాల మధ్య నివాసం చేస్తూ ఉన్నాడు. ఎవరో ఏదో అన్నారు, దాన్ని మనం పట్టుకొని కూర్చున్నాం అనుకో ఫర్ ఇయర్స్ టుగెదర్, మంత్స్ టుగెదర్, ఇట్లా అయిపోయింది. దెన్ మై చర్చ్ యూ గాట్ స్టక్ సమ్వేర్. యూ హ్యావ్ నథింగ్ టు థింక్ అబౌట్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు గురించి కానీ ఇంకేదైనా సంగతి గురించి కానీ ఇంకా మేలైన సంగతులు ఆలోచించాల్సిన అవసరం నీకు ఉండదు. బికాజ్ యూ హ్యావ్ బిన్ రివైండింగ్ ద సేమ్ ఓల్డ్ థింగ్ ఇన్ యువర్ మైండ్. నీ జీవితంలో ఒకటే ఆ పాత సంగతిని, ఏదో జరిగిన సంగతిని, అది మంచిదో చెడుదో ఏదో దాంట్లో నువ్వు ఇరుక్కుపోయినావు అనుకో, నీ జీవితం ముందు కొనసాగడం అనేది జరగదు. అండ్ గాడ్ డజంట్ వాంట్ యూ టు స్టే దేర్. గాడ్ డజంట్ వాంట్ యూ టు బి హుక్డ్ ఆన్ టు యువర్ మెమరీస్. నీ యొక్క ఆలోచనలకు నువ్వు పరిమితమై, లేకుంటే నీ జ్ఞాపకాలకు పరిమితమై ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. గాడ్ వాంట్స్ యూ టు మూవ్ ఫార్వర్డ్. అందుకంటే వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వెళ్ళవలసిందిగా దేవుడు కోరుతాడు. కాబట్టి నీవు నేను తెలుసుకోవాలి యాజ్ అ క్రిస్టియన్స్, మన జీవితంలో దేవుడు మనకు నూతన మాసం ఇచ్చిండుగా, ఈ మాసం కదా మన జీవితంలో ఎలా ఉండాలని మనం ఆలోచన కలిగినాం. వే వి వాంట్ టు మూవ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఈ మాసంలో ఎక్కడ వెళ్ళాలని, ఎటు కదా మన జీవితంలో ఎక్కడ ఉండాలని ఒక ఆలోచనతో మనం ఈ మాసం మొదలుపెట్టినామా, లేకుంటే పోయిన నెల అయిపోయింది, ఈ నెల కూడా మనం ఇంతే, ఇంకో నెల వస్తుంది తర్వాత ఇంతే. నో మై జస్ట్ గాడ్ వాంట్స్ యూ టు మూవ్ ఫార్వర్డ్. గాడ్ డజంట్ వాంట్ యూ స్టే వే యు ఆర్. నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. అందుకే ఆదామని దేవుడు కదా ఆది కాండంలో మనం చూస్తే వాళ్ళు ఆగిపోయినారు, వాళ్ళు పాపం చేసి ఆగిపోయినారు. అయితే దేవుడు వాళ్ళు వచ్చి దర్శించి అంటున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడా? యు నాట్ సపోజ్ టు స్టాండ్ ఇన్ వన్ ప్లేస్. నువ్వు ఒక దగ్గర ఉండాల్సిన వాడవు కాదు, ఉండాలని నేను కోరుకోవట్లేదు. నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరం నీకు లేదు. పాపంలో పడిన ఆదాము ఏం చేసిందంటే
అంజూరపు ఆకులతో కచ్చరాలు చేసుకుని ఒక దగ్గర దాచుకున్నాడు. హీ బిన్ హైడింగ్ అండ్ హీ డోంట్ వాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అందులో నుంచి బయటికి రాకుండా ఆయనకి ఇష్టం లేదు. బికాస్ ఆయన తన జీవితంలో నేను దిగంబర్ అని అనుకున్నాడు కాబట్టి హీ జస్ట్ గాట్ హిమ్సెల్ఫ్ టు వన్ ప్లేస్. గాడ్ సేస్, నువ్వు దిగంబరిగా ఉన్నవాడు నీకు చెప్పిన వాడు ఎవడు? హూ టోల్డ్ యూ దట్ యు ఆర్ నేకెడ్? కాబట్టి దేవుడు నీతో చెప్తా ఉన్నాడు, ఏదైనా పాస్ట్ మంత్లో మన జీవితంలో జరిగింటే, ఒక ఫెయిలియర్ కానీ, మనకు అనుకూలం లేని పరిస్థితి ఏదైనా జరిగింటే, మనం ఊహించిన పరిస్థితి ఏదైనా మన జీవితంలో జరిగింటే పోయిన నెలలో, గాడ్ సేస్ ద న్యూ మంత్ ఇట్స్ ఎ మంత్ టు న్యూ ఫార్వర్డ్. ఈ నెల ముందుకు మనం కొనసాగేదే, ఈ మాసం మనం ముందుకు డోంట్ గెట్ స్టక్ ఇన్ యువర్ మెమరీస్. నీ యొక్క ఆలోచనలో, నీ యొక్క పాత ఎక్స్పీరియన్స్లో, ఆ పాత అనుభవాలు ఉండిపోక ముందుకు కొనసాగాలని దేవుడు మనతో చెప్తున్నాడు. అండ్ గాడ్ సేస్, అండ్ గాడ్ ఓన్లీ కేమ్ ఫర్ దట్ వన్ పర్సన్. బాగా గమనించండి, బైబిల్ ఆ ఒక్క వ్యక్తి గురించి దేవుడు ఓ తుఫాను దాటి గెనెసరేతు అనే ప్రాంతానికి వచ్చినాడు. గెనెసరేతు అనే ప్రాంతం రావడానికి కారణము అది అన్యుల దేశం, అది యూదుల దేశం ఏం కాదు. బికాస్ వన్ పర్సన్ హూస్ గాట్ స్టక్ ఇన్ ద మెమరీస్. ఎందుకు రాయబడ్డది మనకి ఇదంటే, బికాస్ వీ విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్. మనం అందులో నేర్చుకోవడానికి, మన అనుభవాలు బట్టి మన జీవితంలో ఒక ప్రదేశంలో మనం ఉండకూడదు, ఒక స్థితిలో మనం ఉండకూడదు, ఓ పరిస్థితిలో మనం కొనసాగకూడదు అని దేవుని యొక్క ఆలోచన. గాడ్ వాంట్ టు టెల్ us, నో మ్యాటర్ హూ యు ఆర్. ఆ రోజు అన్యుని గురించి దేవుడు ఆ గెనెసరేతు ప్రాంతానికి వెళ్ళి విడుదల కలగజేసినాడు. బికాస్ హీ స్టక్ అమాంగ్ ద టూమ్స్. హీ వాజ్ స్టక్ ఇన్ వన్ ప్లేస్. ఏదో అయిపోయింది. లాస్ట్ మంత్ మెనీ థింగ్స్ మైట్ హ్యాపెన్. కొన్ని సంగతులు నీకు మేలుగా జరిగిండొచ్చు, కొన్ని సంగతులు నీకు విరుద్ధంగా జరిగిండొచ్చు, కొన్ని సంగతులు నీకు కదా అపాయకరంగా ఉండొచ్చు, కొన్ని సంగతులు నీకు కదా ఫెయిలియర్గా ఉండొచ్చు, కొన్ని సంగతులు నీకు లాస్గా ఉండొచ్చు, కొన్ని సంగతులు అనుకున్నట్టుగా బట్ డజంట్ మ్యాటర్. గాడ్ సేస్ దిస్ ద న్యూ మంత్. మరొక నూతన మాసంలో ప్రవేశించుండగా గాడ్ వాంట్ us టు బి మూవింగ్ ఫార్వర్డ్. కాబట్టి ఆ పాత ఆలోచనలు ఆగిపోయినావు అనుకో, యూ కెనాట్ మూవ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ముందు కొనసాగలేవు. కాబట్టి సమాధులు దేనికి సాదృశ్యం అంటే నీ ఆలోచన విధానానికి, యువర్ మైండ్ సెట్. మెమరీస్ అంటాం దాన్ని, నీ జ్ఞాపకాలకు నువ్వు అనుకుంది దాన్ని బట్టి. ఇఫ్ యు ఆర్ టైడ్ విత్ యువర్ మైండ్, ఆలోచనలు ఏం చేసి సమాధుల మధ్యలో నివాసం చేస్తూ, చదవమ్మా ఒకసారి. వాడు సమాధులలో వాసము చేసేది వాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయాడు. వాక్యం ఏమంటే సంఖ్యలతోనైనా ఎవడు వాణ్ణి బంధింపలేకపోయినాడు. నో వన్ ఎవర్ ఏబుల్ టు చైన్ హిమ్. వాడు అనేక సార్లు సంఖ్యలతో బంధించి పెట్టినారు, కానీ ఆ సంఖ్యలు విరగొట్టుకొని వచ్చినాడంట వాడు. హల్లెలూయా. హీ వాజ్ సో డిజైన్డ్ హిమ్సెల్ఫ్. వాడు ఎంతగా వాడు మైండ్ సెట్ ఇమాజిన్ చేయండి. వాడు ఊరిలో ఉండాలని, లేకుంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలని వాడి బంధువులు ఎవడో వాడిని కట్టేసి పెట్టినారు. వాడి బంధువులు ఎవరో కట్టేసి పెట్టినారు. ఆ ఎన్ని ప్రయత్నాలు చేసిన వచ్చి వాడిని కట్టేసి పెట్టడానికి. ఇమాజిన్ చేయండి, వాడిని కట్టేసి పెడితే వాడు ఏం చేస్తున్నాడు, ఆ యొక్క సంఖ్యలు సైతము విరగొట్టుకొని హీ బ్రోక్ దాట్. ఆ సంఖ్యలు విరగొట్టుకొని వాడు పరిగెత్తుకొని ఎడిపోతాడు, సమాధులేతకు వెళ్ళినాడంట వాడు. చాలాసార్లు మన జీవితంలో పీపుల్ రిస్ట్రిక్ట్స్ కదా. మన ఇంట్లో ఎస్పెషల్ తల్లిదండ్రులు పిల్లలు చెప్తారు, పలానా చోటికి వెళ్ళకూడదు, షుడ్ నాట్ గో దేర్. మనం రిస్ట్రిక్ట్ చేస్తాం, మనం వాళ్ళని ఆటంకపరుస్తాం. అండ్ సమ్ పీపుల్ వాంట్ టు బ్రేక్ ఇట్. కాబట్టి ఒకసారి యోనస్లు ఏం చేస్తారు, అది బ్రేక్ చేస్తారు. దే థింక్ దిస్ ఇస్ ద బౌండేజ్ ఫర్ us. ఇది మాకు బంధకం అయిపోయింది, మా నాయన మా అమ్మ ఒక బంధకం అయిపోయింది. వాడికి ఏది బాగా కనబడదంట, వాడి ఇంటికంటే వాడి సమాధులే బాగా కనబడంట. హల్లెలూయా. వాడిని ఆపుతా ఉంటే వాడు అనుకున్నాడు, వీళ్ళు ఏదో నన్ను కాని స్థలంలో పెడతా ఉన్నారు, వద్దన్న స్థలంలో పెడతా ఉన్నారు, నాకు ఇష్టం లేని స్థలంలో పెడతాను. కానీ వానికి ఇష్టమైన స్థలం ఏదంట, సమాధులో పోయి నివాసం చేసినట్ట. లివింగ్ అమాంగ్ ద డెడ్. మై చర్చ్, యు ఆర్ స్టక్ ఇన్ యువర్ మెమరీస్. నీ ఆలోచనలు కదా ఇరుకపోయినట్టయితే యు విల్ లీవ్ ద బెటర్ ప్లేస్ అండ్ గో టు ద ప్లేస్ దట్స్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. మంచి స్థలాన్ని వదిలిపెట్టి ఏమి జరగని నిశ్శబ్ద స్థలానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి సమృద్ధిలో నుండి ఎక్కడ వెళ్ళినట, పందుల కూటంలోకి వెళ్ళినట. ఎవ్రీ క్రిస్టియన్ నీడ్ టు హ్యావ్ ఎ బౌండరీస్. దేవునితో చెప్తుండే ప్రతి క్రైస్తవుడికి హద్దులు అనేది కావాలా. అది సంఘం చేత చెప్పబడ్డా, వాక్యం చేత చెప్పబడ్డా, పాస్టర్ చేత చెప్పబడ్డా. ఇఫ్ సంబడి హ్యాస్ టెల్లింగ్ యూ టు స్టే సమ్వేర్, నాట్ టు డూ సంథింగ్. కొన్ని సంగతులు మనకు ఆటంకపరచబడ్డప్పుడు, వద్దన్నప్పుడు, చేయకూడదు అన్నప్పుడు, చేయొద్దు అన్నప్పుడు వి నీడ్ టు స్టే దేర్. మనం అక్కడ వినాలా, దానికి అనుకూలంగా ఉండాలా. ఆ యొక్క బంధకాన్ని మనం యాక్సెప్ట్ చేసేటట్టు వీ షుడ్ యాక్సెప్ట్ సమ్ బౌండేజెస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో కొన్ని ఆటంకాలను మనము యాక్సెప్ట్ చేయకపోతే, ఇఫ్ యు ఆర్ సెట్ ఫ్రీ యువర్ సెల్ఫ్, నీ జీవితాన్ని నా ఇష్టం అనబోతే, దెన్ యూ విల్ ఎండ్ అప్ సమ్వేర్ that nobody wants to live.
ఎవరు నివాసములే కదా, ఉండడానికి, పోవడానికి, చూడడానికి ఇష్టం లేని స్థలంలో నివిస్తావు. లాస్ట్ టైం ఒక వీడియో చూస్తూ ఉన్నాను నేను, ఏదో ఫారెన్ కంట్రీ వీడియో. చాలామంది యవనస్తులు, వాళ్ళంతా డ్రగ్ అడిక్ట్స్ అంట. చాలా యంగ్ ఉన్నారు, చాలా టీన్స్లో ఉన్నారు, 16-17 నుంచి ఉన్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ అక్కడ నుండి ఒక 30 years మధ్యలో ఉన్నారు చాలామంది. వందలు ఉన్నారు, ఒక స్ట్రీట్ అంత ఉన్నారు. అది ఎంత భయంకరంగా ఉంది ఆ స్ట్రీట్ అంతే. ఫారెన్ కంట్రీస్ కదా యూజువలీ చాలా బాగుంటాయి దేశాలు, కానీ ఆ స్ట్రీట్ ఎంత భయంకరంగా తయారది. ఏడో చూడు కదా, ఈ యొక్క ఆ సిరింజెస్ కానీ చాలా పాడైపోయింది. అందులో వాళ్ళు నెలలు సంవత్సరాలుగా ఉంటున్నారు ఆ పిల్లలు. బికాస్ దే డజంట్ వాంట్ టు బి రిస్ట్రిక్టెడ్. వారి జీవితాలు కదా ఆ అదుపు లేదని వాళ్ళు వద్దనుకున్నారు కాబట్టి భయంకరమైన స్థలంలో వాళ్ళు దే ఎండ్ అప్ ఇన్ లైఫ్. వాడు కూర్చోలో నిలబడ్డాడు, ఒకడైతే కొత్తగా నిలబడ్డాడు, తలకు భూమి కానింది. కొన్ని అవర్స్ నుంచి అట్లే ఉన్నాడు, వానికి తెలియదు వాడు అట్లున్నాడు అన్న సంగతి. ఇట్లా బెండ్ అయిపోయాడు ముందరికి. నేను ఆశ్చర్యం అనిపించింది. వెన్ పీపుల్ డోంట్ లైక్ రిస్ట్రిక్షన్స్. కొన్నిసార్లు మనం బంధించి పెడితే, పేరెంట్స్ కానీ, పెద్దవారు కానీ, సంఘమే కానీ, మనం కొన్నిసార్లు వద్దు అన్నప్పుడు చేసిన పనులు మన జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితికి మనల్ని తీసుకెళ్తాయి. ఇట్ విల్ అవర్ రిస్ట్రిక్షన్స్, వెన్ యు బ్రేక్ యువర్ రిస్ట్రిక్షన్స్, ఇట్ విల్ డిస్ట్రాయ్ యువర్ ఫ్యూచర్. నీ యొక్క భవిష్యత్తును పాడేస్తుంది. ఇంతకుముందు ఏం చేశాడు ఆయన? ఈజ్ రిస్ట్రిక్టెడ్ హిమ్సెల్ఫ్ కదా, తన్ను తాను ఒక ఆలోచనలు కదా బంధించుకున్నాడు కాబట్టి సమాజంలో నుండి బయటికి రాలేకపోయినాడు. ఇక చూసినట్టయితే నిజంగా వాళ్ళు సంఖ్యలు పెట్టి వాడిని బంధిస్తే కూడా ఆ సంఖ్యలు వాడు తుత్తినీరు కంటే విరగొట్టేసిందంట. వాడి మైండ్ సెట్ ఎంత పవర్ఫుల్ ఉంది ఇమాజిన్ చేయండి. వాడు శారీరకంగా ఎంత పవర్ఫుల్ ఉందని పక్కకు పెడితే, ఇన్ ద మైండ్ వాడి ఆలోచన విధం ఎంత బలంగా ఉంది ఒకసారి ఆలోచించండి. వాడిని పెట్టిన ఆ యొక్క చైన్స్ కూడా వాడు విరగొట్టుకోగలిగినట్టే. ఇట్స్ నాట్ అబౌట్ హిస్ ఫిజికల్ పవర్. నేను ఆలోచిస్తూ ఉన్నాను, వాని యొక్క కదా ఎంత శక్తివంతుడు, ఎంత బలవంతుడు, ఎంత బలం ఉంది వాని శరీరంలో పక్కకు పెడితే వాని మైండ్ ఎంత స్ట్రాంగర్గా ఉంది. హౌ స్ట్రాంగర్ హిస్ మైండ్ ఈస్. అంత బలంగా వాడు మనసు చేసుకున్నాడు కాబట్టి వాడిని ఏం చేసినట్ట, వాని ఇంటోళ్ళు చైన్స్తో బంధించినారట. హల్లెలూయా. దే బౌండ్ హిమ్ విత్ ద చైన్స్, నాట్ బికాస్ హీస్ పవర్ఫుల్, బికాస్ హిస్ మైండ్ ఈజ్ లైక్ దాట్. వాని యొక్క ఆలోచన విధం అంత భయంకరంగా ఉంది కాబట్టి వాడిని బంధించు. మై చర్చ్, ఎవ్రీ క్రిస్టియన్ నీడ్ టు హ్యావ్ ఏ క్రిస్టియన్ డిసిప్లిన్. ఓ క్రైస్తవ క్రమశిక్షణ ప్రతి క్రైస్తవుడికి అవసరం. క్రైస్తవ క్రమశిక్షణ దాటి వెళ్తే యు ఎండ్ అప్ ఇన్ ప్లేసెస్ దట్ డోంట్ వాంట్, నోబడీ వాంట్స్ టు లివ్. ఎవరు ఉండని స్థలంలో, ఆ సమాధులు లాంటి స్థలంలో జీవించాల్సి వస్తుంది ఒక రోజు వస్తే. హీ వాజ్ డ్వెల్లింగ్ అమాంగ్ ద టూమ్స్. వాడు సమాధుల్లో నివాసం చేస్తూ వాడు అరుస్తూ ఉండంట. వాడు ఎవడు లేడు వానితో మాట్లాడి, వాడే అరవాల, వాని శబ్దం వాడే వినాల. ఎప్పుడైనా ఒక 2 hours మీరు ఒక్కటే కూర్చొని చూడండి. ఏడన్నా ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయండి ఎప్పుడన్నా ఒక రోజు. ఎక్కడన్నా ఒక ప్లేస్కి పోయి 2 గంటలు మీరు ఒక్కరే కూర్చొని చూడండి ఎక్కడన్నా. యూ కెనాట్ స్టే, మీరు ఉండలేరు. దానికంటే భయంకరమైన పనిష్మెంట్ ఇంకేది ఉండదు. వాడు అక్కడ ఉండి అరుస్తూ ఉన్నాడు. వాడికి ఎవడు జవాబులు చెప్తాడా? హూ ఇస్ గోనా ఆన్సర్ హిమ్? వాడిని కట్టి పెట్టినప్పుడు వాడు ఉండలేడు. అక్కడ పోయి అరుస్తే వానికి ఎవడు జవాబు ఇవ్వాలా? అక్కడ పోయి మాట్లాడితే వానితో ఎవడు మాట్లాడాలా? అక్కడ పోయి వానితో కదా, వాడు ఎవరితోనో కదా సహవాసం చేస్తే ఎవరున్నారు సహవాసం చేయనీకి? ఎవ్రీబడి ఈస్ డెడ్ నౌ. అక్కడ సర్వం ఏమైందట? మృతుల లోకం అది. హి వాస్ లివింగ్ అమాంగ్ ద డెడ్. మై చర్చ్ గాడ్ సేస్ టుడే, నో మ్యాటర్ వాట్ హస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ మంత్, పోయిన మాసంలో ఏం జరిగిందో జరిగింది. గెట్ అప్ అండ్ గాడ్ సేస్ యు హ్యావ్ ఎ న్యూ మంత్ నౌ. నూతన మాసం దేవుడు ఇచ్చుండగా, డోంట్ గెట్ స్టక్ ఇన్ యువర్ పాస్ట్. నీ యొక్క గతంలో నిలబడి నీ ఆలోచనలు, నీ యొక్క ఏమంటాం ఆ యొక్క జ్ఞాపకాలను ఉండిపోయినావు అనుకో, యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ముందు కొనసాగలేవు. గెట్ అప్, గాడ్ సేస్ దిస్ ఎ న్యూ మంత్. ఇది నూతన మాసం. గాడ్ విల్ డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు అద్భుతాలు చేయగలుగుతాడు. మన అనేకులు సంఖ్యలతో బంధించిన చదవమా. లెట్స్ రీడ్. వాడు సమాధులలో వాసము చేసేది వాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయెను. ఓకే. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును
సంకెళ్ళు వేసి బంధించినను Hmm. వాడు ఆ చేతికి సంకెళ్ళు తెంపి కాలు సంకెళ్ళను తుత్తనీయులుగా చేసెను గనుక ఎవడును వాణ్ణి సదుపరచలేకపోయెను. కాబట్టి వాడు సమస్తం విరగొట్టుకొని ఆడు జీవిస్తా ఉన్నాడు. ఆ సమాధిలో బంధించబడి లేడు వాడు. ఎక్కడ బంధించినారు వాని? వాని ఇంటి దగ్గర బంధించు. ఇంటి దగ్గర బంధిస్తే వాడు పోయి సమాధి సెగ్గొట్టుకొని విరగొట్టుకొని ఆ సమాధిలో జీవిస్తాం. నౌ హీఈస్ బౌండ్ బిహైండ్ ది ఓపెన్ డోర్స్. తెరిచున్న తలుపుల వెనుకల బంధించబడ్డాడు వాడు. హల్లెలూయా. వాడి పరిస్థితి, ద డోర్స్ ఆర్ ఓపెన్ బట్ ఈస్ బౌండ్. చాలాసార్లు ఏమవుతుంది, మన ముందు నుంచి ఆపర్చునిటీస్ వెళ్ళిపోతూ ఉంటాయి, మన ముందర అవకాశాలు పోతూ ఉంటాయి, మన ముందర మనుషులు కదా దాటి వెళ్ళిపోతూ ఉంటారు, మన ముందర నుంచి అందరు బాగా అయిపోతూ ఉంటారు, మన ఆలోచనలు మాత్రం నిలబడిపోతుంది. యు ఆర్ బౌండ్ బిహైండ్ ద ఓపెన్ డోర్స్. ఈరోజు చాలా మంది ఉన్నారు, బికాస్ యువర్ మైండ్ సెట్ యు ఆర్ బౌండ్ బిహైండ్ ఇన్ ఓపెన్ డోర్స్. తెరిచున్న ద్వారాల ముందల బంధించబడి ఉంటావు. A church, I'm telling you this day, that's a demonic. Too much of thinking, too much of calculation, and too much of memories will bind you behind an open doors. తెరిచున్న తలుపుల వెనుక బంధించబడతావు. మూసిన తలుపుల వెనుక బంధించబడడం ఒక ఎత్తు అయితే, తెరిచున్న కదా తలుపుల వెనుకల బంధించబడడం అనేది అది నిన్ను నువ్వు బంధించుకుంటా. యు యువర్సెల్ఫ్ విల్ బి బౌండ్ బిఫోర్ దిన్ ఓపెన్ డోర్స్. తెరవబడి ఉన్నాయి అక్కడ. సమాధులు అడ్డం చెప్పేవాడు ఎవడు లేడు, సమాధులు విని కట్టేసేవాడు ఎవడు లేడు, సమాధులు విని ఉండు అని చెప్పేవాడు ఎవడు లేడు. బట్ స్టిల్ హీస్ వాంట్ టు లివ్ ఆన్ ది గ్రేవ్ యార్డ్. ఇంకను వాడు సమాధుల మధ్య నివాసాలం చేయాలని వాడు కదా ఇక్కడ నుండంట తెరవబడ్డ ద్వారాల వెనకాల బంధించబడి ఉన్నాడు. యు నో హౌ థాట్స్ ఆర్ హౌ పవర్ఫుల్. ఆలోచన ఎంత భయంకరమైనది నీకు తెలుసా? చాలా మంది వాళ్ళకున్న భయాన్ని బట్టి బంధించబడ్డారు. జస్ట్ బికాస్ ఆఫ్ ఫియర్ దే డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్. మోస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ బౌండ్ బికాస్ ఆఫ్ ద ఫియర్. ఏమవుతుందో పీపుల్ ఆర్ బౌండ్ బిహైండ్ ద ఫియర్. కొంతమంది ఆలోచన వెనకాల బంధించబడితే, కొంతమంది దేని వెనకాల బంధించబడ్డారంట? భయాన్ని వెనకాల బంధించబడ్డారు. కొంతమంది ఎమోషనల్గా బంధించబడి, సమ్ ఆర్ బౌండ్ బై ఎమోషన్స్. భావోద్రేకాల్లో కొంతమంది బంధించబడి ఉన్నారు. అని కొంతమంది అయితే వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో మనుషులను బట్టి బంధించబడ్డారు. నో బడీ ఈస్ మైండింగ్ దెమ్. ఎవరు పట్టి పెట్టలేడు. వాడేమంటాడో వీడేమంటాడో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమంటారో. దే బౌండ్. మై చర్చ్, దిస్ అలాంటి బంధకమైన గాడ్ ఈస్ సేయింగ్ టు యూ దట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ లైఫ్. నీకు జీవితానికి మంచిది కాదు. దట్ గోయింగ్ టు లీడ్ యూ టు ద గ్రేవ్స్. అది ఎక్కడ నీటిగా తీసుకెళ్తుందంట? సమాధుల మధ్య నివాసం చేయనట్టుగా తీసుకెళ్తుంది. సమాధుల మధ్యలోకి మనం నడిపించిందంట. కాబట్టి దేవుడు నీతో నాతో చెప్తున్నమాట, డు నాట్ గెట్ స్టక్ బై యువర్ సిచ్యుయేషన్. ఏదో ఒక పరిస్థితి జరిగిందని, ఏదో ఒక లాస్ జరిగిందని, ఒక ఫెయిల్యూర్ జరిగిందని, ఏదో లేకపోతే మనకు అనుకూలంగా జరగలేదని దానిని పట్టుకొని మన జీవితాన్ని బంధించి పెట్టడం అనేది ఆలోచనతో మంచిది కాదు. దట్స్ డిమానిక్. అందుకే వాడు దురాత్మల చేత పీడింపబడుతున్నాడు. దురాత్మలు పట్టుకున్నట్టు ఎవడు కనబడతలేదు. ఏ దురాత్మ మనం పట్టుకోలేదు. దురాత్మ మనలో ప్రవేశించింది కాబట్టి వన్ మైండ్ అనేది వన్ కంట్రోల్ వెళ్ళిపోయింది. దట్ మైండ్ వెంట్ టు ది కంట్రోల్ ఆఫ్ డీమన్స్. ఆలోచనతోనే వాడు సమస్తం చేస్తాడు. ఆ ఆలోచనలు ఎలా తయారు చేసిందంటే దురాత్మ వానికి సమాధులు ఎలా కనబడుతున్నాయంట? వాడు నివాసం చేయదగ్గట్టుగా కనబడ్డాయంట. ఎంత అనుకూలంగా కనబడ్డాయి సమాధులు వానికంటే కదా. ఇక్కడ నేను ఉండొచ్చు, సమాధికి 2 గంటలు పోయి వచ్చి స్నానాలు చేసి అది చేసి ఇది చేసి మనం ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది కదా. లాస్ట్ టైం సమాధి దగ్గరికి పోయినా నేను వెనకెక్కలు వస్తున్న ఒక ఆమె, ఆ సమాధికి ఎవరో వచ్చిందో ఒక ఆమె తెలియదు. ఆమె కాళ్ళు కడిగింది, చేతులు కడిగింది, నీళ్ళు ఇట్లే పడేసింది, ఇక్కడ పడేసింది, అటు పడేసింది, ఇటు పడేసింది. ఒక 5 నిమిషాలు ఆ బొరింగ్ కాడ చిన్న కార్యక్రమం చేసింది. ఆమె ఏం చేశాను నేను ఇంట్రెస్ట్గా నిలబడి చూస్తూ ఉన్నా. ఆమె ఏమేమి చేసింది పోయింది. రానైతే వచ్చిన వీడి దాకా ఆమె ఆలోచన మరి ఏమన్నా వస్తుందా అనుకుందో ఏమడా. ఆమె చిన్న కార్యక్రమం చేసింది 5 నిమిషాలు. నేను ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నా. పీపుల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫియర్ టు బీ ఇన్ దట్ కదా. మనుషులకు ఎంత భయం అంటే సమాధుల్లో ఉండడానికి అంత భయం. అయితే వీనికి ఎలా కనబడ్డ స్థలం? ఉండదగ్గ స్థలంగా కనబడదంట. ఐఎమ్ కంఫర్టబుల్. వదురాడని తీసుకొచ్చి ఇంటి దగ్గర కట్టేస్తే వాడు తెంపుకొని మరోవై సమాధులు ఉన్నాడంట. హల్లెలూయా. మై చర్చ్, యువర్ థాట్స్ ఆర్ పవర్ఫుల్. నీ పక్కలు చెప్పి నీ ఆలోచనలు శక్తివంతమైన ఏం సంగతి? వెనక వాళ్ళు చెప్పి నీ ఆలోచన శక్తివంతమైన అని.
నీ ఆలోచన బట్టి నువ్వు బాగుపడతా ఉన్నావా, లేకుంటే సమాధులు లాంటి స్థలంలోకి నీ జీవితాన్ని తీసుకెళ్తున్నావు? మై చర్చ్, లెట్స్ నాట్ గెట్ అప్ డిస్టర్బ్డ్ మైండ్. అందుకే అంట నీ ఏమంటావు, సౌండ్ మైండ్. చాలాసార్లు చెప్తా, ఏమై ఉండాలంట, ఏ మనసు అయి ఉండాలి మనకు? స్వస్థ బుద్ధి గల వారే ఉండి, బైబిల్ చెప్తుంది. నువ్వు స్వస్థ బుద్ధి గల వారే ఉండి, మీ అపవాది అయినా సాతాను గర్జించు సింహం వల్ల ఎవని, ఇఫ్ యు ఆర్ నాట్ సౌండ్ మైండ్, ఆ డీమన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. వాడు తీసుకుపోయి సమాధులు మనం బదులు పెట్టేస్తారు. ఎవరితో మాట్లాడబుద్ధి కాదు, ఎవరితో ఉండబుద్ధి కాదు, ఎవరిని వస్తే ఇరిటేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఇదంతా, when your mind is disturbed, actually that's a demonic mind. దాన్ని ఏమంటే దురాత్మలకు మనస్తత్వం. బైబిల్ అంటది కదా, ఆదామమ్మను మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దానిని, మనుషుల మధ్య నివాసం చేయాలి, కానీ ఒంటరిగా ఉండడం అనేది మంచిది కాదు. యూఆర్ నాట్ మేడ్ టు బి అలోన్, యూఆర్ నాట్ మేడ్ టు బి ఇన్ డార్క్నెస్. నువ్వు చీకట్లో ఉండి కానీ, ఒంటరిగా ఉండి కానీ కదా, సమాధిలో ఉండి కానీ, ఏవో మనుషులు లేని దగ్గర ఉండని కానీ చేయబడలేవు. యు డిజైన్ ఇన్ సచ్ వే దట్ యు లివ్ అమాంగ్ ద పీపుల్. నువ్వు బతుకున్న వాళ్ళ మధ్యలో జీవించడానికి చేయబడ్డావు. ఈ వ్యక్తి కదా ఇక్కడ పోయిందంట సమాధులు. మన అనేక సార్లు బంధింప చూసినారు, కానీ వాని ఆలోచనలు ఎవడు బంధించలేకపోయినాడు. వాడు శారీరకంగా బంధించ చూసినారు, వాని ఆలోచన బంధించలేడు కదా, కాబట్టి వాడు దాన్ని విరగొట్టుకొని తన ఆలోచన ప్రకారం చేసుకుంటూ వెళ్ళినాడు. తను నచ్చని చోటును వెళ్ళినాడు, తను నచ్చినట్టు తను ప్రవర్తించినాడు. హల్లెలూయా. భయంకరమైన సంగతి. హి వాజ్ బౌండ్ బిహైండ్ ద ఓపెన్ డోర్స్. వాడు తెరుచున్న ద్వారాలు వెనకాల బంధించబడి సమాధుల్లో నివాసం చేస్తూ, చదువు మాటలు చదువుతాం. లెట్స్ కీప్ రీడింగ్. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు, తను తాను రాళ్లతో గాయపరుచుకున్నాడు. ఇంకేమన్నా కొడతలేడు. వాడు పిచ్చోడు అయితే ఏమన్నా కొడతా ఉన్నాడు రాయి తీసుకొని. ఏ పిచ్చోడు కూడా వాడిని కొట్టుకున్నట్టు ఏదో చూడం మనం. కనబడరా మీకేం పిచ్చోళ్ళు? వాళ్ళు కొట్టుకున్నట్టు, వేరేని కొట్టినట్టు కనబడుతుంది. వేరేని కొట్టినట్టు, వేరే తలలు వాళ్ళు కొట్టినట్టు, చెయ్యి కొట్టినట్టు. యూజువల్లీ మ్యాడ్ పీపుల్ డూ దాట్. బట్ వీడు ఏం చేస్తుంటే తన్ను తాను, see this is a mind. నేను చాలాసార్లు చెప్తా, ఇఫ్ యు గెట్ ఇన్ టు యువర్ మైండ్ సో డీపర్, నువ్వు లోతుగా నీ మనసును ఒకళ్ళు ఆలోచిస్తే, దట్స్ నాట్ బి డన్. ఎందుకు? బికాస్ గాడ్ సేస్, చాలామంది సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు, సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, సూసైడ్ తరపు వెళ్తూ ఉంటారు. మై చర్చ్, దట్స్ నాట్ రైట్ వే, బికాస్ దట్స్ అ డిమానిక్ వరల్డ్. ఆ దురాత్మల చేత ప్రేరించబడి ఏమర్థమవుతుంది నీకు కదా, నీకు భవిష్యత్తు లేదు కదా. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. దీనికన్నా భయంకరమైనది ఏంది లేదు. ఒక ఫాల్స్, ఒక తప్పుడు ఆలోచన, ఒక తప్పుడు ఫీలింగ్ నీ మనసులో వాడు క్రియేట్ చేస్తాడు. ఇది నీ వల్ల కాదు, ఒక నార్మల్ పర్సన్కి రాదు. వెన్ డీమన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ యూ, దురాత్మలు నీకు కదా ప్రేరేపించినప్పుడు కదా, నీ శరీరాన్ని నువ్వు గాయపరచుకోవడానికి, నీ శరీరాన్ని నువ్వు కదా అంతమొండించుకోవడానికి, నీ శరీరాన్ని కదా ఈ లోకంలో కదా పాడు చేసుకోనికి తయారు చేస్తావు. తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. చర్చ్, వి నీడ్ టు అండర్స్టాండ్. ఆ వ్యక్తి ఒక పరిస్థితి ఎంత దారుణంగా జరిగిపోయిందంటే, వాడు గాయపరుచుకుంటుండు. దట్స్ హిస్ మైండ్ సెట్. కాబట్టి దురాత్మలు చాలాసార్లు మన జీవితంలో ఏం చేస్తాయంటే, మొదటిగా నీ ఆలోచన నేను బందీగా చేస్తాయి. దే విల్ స్టక్ విత్ యువర్ మైండ్ సెట్. రెండోది, వాడెవరు చెప్పినా వినకుండా, ఎంత చెప్పినా వినకుండా, ప్రతి బంధకాన్ని దాటి, ప్రతి వ్యక్తిని దాటి వాడు తన జీవితాన్ని ఎంచుకుంటున్నాడు. వాంట్ టు లివ్ అమంగ్ ది టూమ్స్. మూడోది మనం చూసినట్టయితే, వాడు తన్ను తాను గాయపరచుకోనికి మొదలుపెట్టినాడు. హీ వాంట్ టు హర్ట్ హిమ్సెల్ఫ్. మా చర్చ్ ఇప్పుడన్నా నిన్ను గాయపరచుకున్న ఆలోచన వచ్చిన, చనిపోవాలన్న ఆలోచన వచ్చిన, బాగా గమనించి, నాట్ ఫ్రమ్ యూ, ఇది నీ వలన కలిగింది కాదు. ఇట్స్ ఫ్రమ్ ద డిమానిక్ వరల్డ్. ఇది ఎక్స్టర్నల్ థింగ్స్ ఆర్ వర్కింగ్ ఆన్ యూ. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే, గెట్ యువర్ సెల్ఫ్ రైట్. నీ జీవితం మరొకసారి మైండ్ సరి చేసుకుంటే, గెట్ బ్యాక్ టు గాడ్, దేవుని సన్నిధికి రాగలిగితే, దెన్ యూ కెన్ సేవ్ యువర్ లైఫ్ అండ్ సేవ్ యువర్ ఫ్యూచర్. నీ జీవితాన్ని నువ్వు కాపాడగలుగుతావు, నువ్వు భవిష్యత్తు నువ్వు కాపాడగలుగుతావు. నేను లాస్ట్ వీక్ సర్మలో చెప్తా ఉన్నాను, నీ జీవితంలో పొడగొట్టుకుంది ఏది కూడా నీకంటే గొప్పదేమీ కాదు. మరోసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకో. లైఫ్లో నో మ్యాటర్ వాట్ ఎవర్ యూ లూజ్ ఇన్ లైఫ్ ఇస్ నాట్ గ్రేటర్ దెన్ హూ యు ఆర్. నువ్వు పొడగొట్టుకుంది ఏది కూడా నీకంటే గొప్పదేమీ కాదు. మరోసారి గుర్తుపెట్టుకో. లైఫ్లో
ఓ రోజు డీమన్కి చెప్తుంది నీ గొప్పది కాబట్టి నీ జీవితం పాడైపోయింది, నువ్వు అయిపోయింది నీ జీవితం. నో నో నో, యూ మేడ్ దట్ లైఫ్. అది నీ జీవితాన్ని తయారు, నువ్వు దాన్ని తయారు చేసినావు. నువ్వు సంపాదించినావు డబ్బుని, నువ్వు సంపాదించినావు బంగారం, నువ్వు సంపాదించినావు ఆస్తిని, కానీ ఆస్తి నేను సంపాదించలేదు, డబ్బు నేను సంపాదించలేదు. బాగా గమనించండి, ఏది నిజం, యు ఆర్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో నువ్వు చాలా విలువగలవాడు, బికాస్ యు ఆర్ మేడ్ బై గాడ్. దేవుని చేత చేయబడ్డావు కాబట్టి నువ్వు చాలా విలువగలవాడు. కాబట్టి నువ్వు నేను తెలుసుకోవాలా, లెట్స్ నాట్ డెస్ట్రాయ్ మై లైఫ్. చాలామంది జీవితాలు వాళ్ళు కదా అనవసరమైన అలవాట్లకు, చెడుతనానికి, అడిక్షన్స్కి, ఇల్లీగల్ రిలేషన్షిప్స్కి పాడు చేసుకుంటా ఉన్నారు. దట్స్ ఎ డిమానిక్ థింగ్. అంటే ఇట్స్ అ మైండ్ సెట్. బట్ గాడ్ సేస్ దిస్ డే, పోయిన మాసం వరకు ఏదో జరిగిందో జరిగింది, బట్ దిస్ ఇస్ ద న్యూ మంత్. గాడ్ సేస్ గెట్ బ్యాక్ టు గాడ్. తిరిగి నువ్వు దేవుని సన్నిధికి రాగలితే గాడ్ విల్ రీడిజైన్ యువర్ లైఫ్. నీ జీవితం దేవుడు సరి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వ్యక్తిని ఆలోచనలు ఎక్కడ నడిపించినాయంట, సమాధులు కూడా నడిపించినాయి. వాడు బంధించబడ్డ ఆ బంధకాలు విరగొట్టుకునే చేసినాయి. కాబట్టి నీ ఆలోచన విధానం ఎలా ఉంది? అందుకే బైబిల్ అంటుంది మనసు మారి రూపాంతరం చెందితే తప్ప. కెన్ యూ చేంజ్ యువర్ మైండ్? కెన్ యూ చేంజ్ యువర్ థాట్ ప్రాసెస్? నీ ఆలోచన విధానాన్ని, ఆలోచన విధానాన్ని నువ్వు మార్చుకోగలిగితే గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయగలుగుతావు, గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. ఇఫ్ ఎవ్రీథింగ్ వాజ్ రైట్, నేను చాలా చెప్తా, నువ్వు చేసిందే అనుకుందే కరెక్ట్ అయితే ఇట్లెందుకు, దెన్ వై థింగ్స్ ఆర్ లైక్ దాట్? సాటన్ చెప్తుంది నీకు లక్ లేదు, తప్పది. దిస్ నథింగ్ కాల్డ్ లక్ ఇన్ ద లైఫ్. లక్ అనేది ఏమి ఉండదు. దిస్ సంథింగ్ విత్ దట్ వీఆర్ నాట్ డూయింగ్ రైట్, దట్ వీఆర్ థింకింగ్ ఇట్స్ రైట్. మనం అనుకుంటాం కరెక్టే, కానీ అదేదో కరెక్ట్గా లేదు అని ఆలోచన ఏ రోజు మనకు రాదు. మనం నువ్వు కరెక్టే ఉన్నావని చెప్తుంది. నువ్వు కరెక్టే ఉంటావు, మరి ఇట్లా ఎందుకు అయింది? వాడు అనుకుంటుండు సమాధిలో కరెక్టే ఉన్నా నేను అనుకుంటున్నాను, ఐఎమ్ కంఫర్టబుల్. కానీ వాళ్ళు ఇంటోళ్ళకి అందరికీ, ఊరోళ్ళకి అందరికి వీడికి ఉండడం బాగా కాదా అని వాళ్ళు పట్టుకొస్తా ఉన్నారు. వాడు తన్ను తాను గాయపరుచుకున్నాడు. వాడి మైండ్ ఎంతవరకు వచ్చిందంటే వాని చేతులు, వాని కాళ్ళు రాళ్ళతో కొట్టుకోవడం మొదలుపెట్టి, మచ్ షోస్ దట్స్ సో డిమానిక్. మనకి ఏదో చిన్న కట్ అయినాయి అనేది మనం దాని నొప్పి కంటే మన ఫీలింగ్ ఎక్కువైపోయి ఉంటుంది. పాస్టర్ అమ్మ చేయితే ఆమె ఫ్రాక్చర్ అయింది. ఆమె ఎవరితో నాతో కేర్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వేసుకున్న పట్టే నీ గురించి పట్టి వేసుకుంటాను అంటుంది. నువ్వు తగిలిస్తావు మళ్ళీ సారీ అంటావు అంటావు, నువ్వు తగిలిస్తావు మళ్ళీ సారీ అంటావు. ఆమె భయం ఏంటంటే నొప్పి కంటే భయం ఎక్కువ ఉంది ఆమెకి. కానీ మనం అసొంటోళ్ళము, మనల్ని మనం గాయపరుచుకుంటాం. ఇమాజిన్ ద డీమన్ విల్ టేక్ యువర్ మైండ్ టు సో ఎక్స్టెంట్. ఎంత భయంకరంగా తీసుకువెళ్తుందంటే దురాత్మ, నిన్ను నువ్వు కొట్టుకున్నట్టు, నిన్ను నువ్వు చంపుకున్నట్టు, నిన్ను నువ్వు కదా కట్ ఇట్స్ సో డిమానిక్. సి దట్ డే, ఆ రోజు నీకు భయం లేదా? ఆ రోజు నీకు నొప్పి అవ్వట్లేదా? ఆ రోజు నీకు రక్తం గారతలేదా? అది రోజు నార్మల్గా కనబడుతుంది. బికాస్ ఇట్ టేక్స్ ఓవర్ యువర్ మైండ్. గమనించండి, దేవుడు నీతో చెప్తుంది, నో మ్యాటర్ వాట్స్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ మంత్, గాడ్ ఈస్ గివెన్ యు వన్ మోర్ న్యూ మంత్. మనకు నూతన మాసం దేవుడు మనకు మెయిన్ ఇచ్చిండు. కెన్ వి రిన్యూ అవర్ మైండ్ టు బి ఎ బెటర్ పర్సన్ దిస్ ఇయర్? ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉండి ఈ సంవత్సరం కెన్ వి చేంజ్ ద వే వి థింక్? మన ఆలోచన విధానం మార్చుకుందామా? దిస్ నథింగ్ టు చేంజ్ ఇన్ ద వరల్డ్. పెద్ద తపస్సు చేయమని దేవుడు అడుగుతలేడు. నీ ఆలోచన విధానం మార్చుకుంటావా? నీ ప్రార్థన విధానం మార్చుకుంటావా? నువ్వు భక్తి చేసే విధానం మార్చుకుంటావా? దేవుని చూసే విధానం మార్చుకుంటావా? ఇఫ్ యూ కెన్ చేంజ్ ఇట్, గాడ్ సేస్ యూ కెన్ సీ మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. యాజ్ అ పాస్టర్ నేను చెప్తున్నా, చాలాసార్లు నేను చేసే ప్రార్థన ఒకటి ఉంటుంది. వెరీ సింపుల్ ప్రేయర్ ఐ డూ. నేను ఇప్పటివరకు చేస్తున్న ప్రార్థన ఒకటి. ఆల్ మై లైఫ్ ఐ విల్ డూ ఓన్లీ వన్ ప్రేయర్ ఐ నో. లార్డ్, ఐ వాంట్ టు బి ఎ బెటర్ పర్సన్. ఇప్పుడున్న జీవితంలో కానీ ఉన్న వ్యక్తి కంటే ఒక మెరుగైన వ్యక్తిగా ఉండాలని నా ప్రార్థన ఎప్పుడు అదే. I'll only pray one thing for God. Every day I'll pray, Lord, I want to be a better person, a better version of myself. ఇప్పుడున్న దానికంటే మెరుగైన వ్యక్తిగా, మెరుగైన పాస్టర్గా, మెరుగైన తండ్రిగా, మెరుగైన భర్తగా, మెరుగైన కుమారుగా, I want to be a better person. That's it. You are given the salvation. రక్షణ నేను తీసుకురాలేను. You are given me freely. నువ్వు ఉచితంగా రక్షణ ఇచ్చినావు. దాన్ని పట్టుకున్న నేను ఒక మెరుగైన వ్యక్తిగా ఉండరు కదా. దేవుడు అంటాడు కదా, మహిమ నుండి అధిక మహిమ. కమాన్ చర్చ్, ఎక్కడి నుండి అంటే ఎక్కడికంట? గట్టిగా పాలమా. ఇప్పుడున్న స్థితి కంటే మెరుగైన స్థితి ఎంతమందికి అవసరం? హల్లెలూయా. అదే పని, మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలి. See, we want to pray the Lord, I want to be a better person. నువ్వు అలా ఉండాలంటే then you have to change the way you think. ఇప్పుడు బాగలేదా?
ఇప్పుడు బాగాలేదు అంటలేను, ఐ వాంట్ బి బెటర్ పర్సన్. కాబట్టి ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిండు, మనుషుల మధ్య నుండి వెళ్ళి సమాధుల మధ్యలో నివాసం చేయడం మొదలుపెట్టిండు. అందుకే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు చూస్తే దేవుడి మాట నీతో చెప్తాను కదా. దిస్ వర్డ్ ఫర్ దిస్ మంత్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ అండ్ యు వాంట్ టు డూ గ్రేటర్ థింగ్స్ దిస్ మంత్, ఐజియా 43:18 and 19 is a word for you. మునుపటి వాటిని జ్ఞాపకము చేసి మునుపటి మాటని జ్ఞాపకం చేసుకొనుడి. పూర్వకాలపు సంగతులను పూర్వకాలం సంగతులు ఎప్పుడో జరిగింది, ఎప్పుడో అయిపోయింది, ఏమో అయింది, ఫర్గెట్ అబౌట్ ఇట్, అయిపోయింది. పూర్వకాల సంగతులను తలంచుకొనుడి. ఇదిగో ఆ, నేను ఒక నూతన క్రియ నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది ఇది మొలుచును, ఇప్పుడే మొత్తును. మీరు దానిని ఆలోచింపరా. మీరు దాని ఐ వాంట్ టు డూ ఎ న్యూ థింగ్ దిస్ మంత్. నువ్వు ఆలోచిస్తావా? దేవుడు నీతో చెప్తాడు, ఈ మాసం ఒక కొత్త కార్యం నీ జీవితంలో, ఒక కొత్త బ్రతుకు నీ జీవితంలో, ఒక కొత్త కోణంలో నీ జీవితాన్ని చూపించాలనుకో, నువ్వు నీకు సిద్ధంగా ఉన్నావు. ఆర్ యు రెడీ? దేవుడు నీతో నాతో చెప్తున్న మాట, నువ్వు సిద్ధంగా అయితే దేవుడు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక నూతన క్రియ ఇదిగో నేను చేయించున్నాను, నువ్వు దానిని యోచింపవా? చదువు కిందికి ఏముంటుంది? నేను అరణ్యంలో త్రోవ కలిగే నేను చేయుచున్నాను. అరణ్యంలో త్రోవ కలిగేసాను. బాగా అరణ్యంలో త్రోవ కలిగించడం అంత ఈజీ ఏమీ కాదు. ఐ విల్ మేక్ అ వే ఇన్ ద విల్డర్నెస్. అడవిలో తప్పిపోతే బయటికి రావడం మార్గం అంత ఈజీ ఏమీ కాదు. బట్ గాడ్ సేస్ ఐ విల్ మేక్ అ వే అవుట్ ఆఫ్ దాట్. ఓ కన్ఫ్యూజన్లో నుండి, మీకు తెలుసా అరణ్యం దేనికి సాదృశ్యం? కన్ఫ్యూజన్కి సాదృశ్యం. ఎక్కడ పోయినా చెట్లే ఉంటాయి, ఎక్కడ పోయినా పొదలే ఉంటాయి. ఒక్కసారి వే మిస్ అయినాం అనుకో, బిగ్ కన్ఫ్యూజన్, పెద్ద కన్ఫ్యూజన్, అన్నీ సేమ్గా కనబడతాయి. ఎవ్రీథింగ్ లుక్స్ సేమ్ అండ్ యూ నాట్ ఫైండ్ అ వే అవుట్. అడవిలో ఉండే ఎక్స్పీరియన్స్ ఎవరికైనా అయితే అర్థమవుతుంది. నువ్వు దినమంతా తిరిగిన వెళ్ళి బయటికి రాలేవు. యూ విల్ బి స్టక్ ఇన్ ద సేమ్ థింగ్ అండ్ రౌండ్ రౌండ్ తిరుగుతావు. నీ మైండ్ కొంతసేపటికి అట్లా ట్యూన్ అయిపోతుంది దానికి, అందులో నుంచి బయటికి రాలేవు. మేము అన్న తీరులో కాబట్టి మాకు తెలుసు బాగా. అన్లెస్ అండ్ యూ సిట్ డౌన్ ఫర్ హాఫ్ అన్ అవర్ 40 minutes అండ్ క్లియర్ యువర్ మైండ్, యూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నువ్వు రాలేవు. బైబిల్ అంటే అరణ్యంలో నీకు త్రోవ కలిగే త్రోవ కలిగే చేసేదను, ఎడారిలో నదులు పార నదులు. ఇంపాసిబుల్ సిట్యుయేషన్స్ కూడా దిస్ ఇస్ వాట్ గాడ్ సేస్. దట్స్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్, ఏం చేయాలి నువ్వు? ఆయన చేస్తున్న నూతన కార్యాన్ని ఆలోచించము. గాడ్ విల్ డూ న్యూ థింగ్ ఇన్ లైఫ్. గడికి చెప్పులు వందనాలు చేద్దాం. ఇన్ని ఆలోచనలు చేసి నీ జీవితాన్ని పాడు చేసుకొని సమాధుల పాలు చేసి నిన్ను నువ్వు గాయపరుచుకునే అంత తీవ్రంగా ఆలోచించకంటే, ఐ వాంట్ టు చేంజ్ సంథింగ్. ఈరోజు ఏదో మార్చదలుచుకున్నాను. అదేంది? నీ ఆలోచనే. తెలుసా? నీ ఆలోచనే. తప్ప కుమారుడు ఎక్కడ పోయాడు? నేను చాలాసార్లు చెప్తాను మీకు, పందుల కోటంలో పట్టిండు. అయిపోయింది వాడి జీవితం, వాడికి అంతమే. ఇట్స్ ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్. ఒక యూదునికి పందుల కోటం లాస్ట్గా, ఇక దాని తర్వాత ఏం లేదు. అక్కడి నుండి బయటకు వచ్చిన వ్యక్తి ఏమన్నాడు? నా తండ్రి ఎదుట అనేకులకు విస్తారంగా భోజనము. చిన్న ఆలోచన, స్మాల్ థాట్ హస్ గాట్ హిమ్ అవుట్ ఆఫ్ దట్ డీపెస్ట్ ప్రాబ్లం. ఓ భయంకరమైన సమస్యను ఒక చిన్న ఆలోచన బయటికి తెచ్చిందంట. స్మాల్ థాట్. ఎంత సింపుల్గా ఉంది అది. నువ్వే పరిస్థితికి నువ్వు వెళ్తావు, గెట్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. పక్కన చెప్పు, గెట్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ అని. వెనుకోవాలి చెప్పండి, పండుకొని లేచి చెప్పండి, గెట్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ అని. చూడు, ఒక వ్యక్తి గురించి చెప్తాను. చదవమా, కిందికి చదవ. మనం లెట్స్ కీప్ రీడింగ్. వాడు దూరము నుండి యేసును చూచి, వాడు దూరం నుండి ఎవరిని చూసినట? యేసును చూచి. కమ్ ఆన్ చర్చ్, దిస్ వాట్ గాడ్ సేస్. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి, వాడు పరిగెత్తుకొని, వాడు సేన అనే దయ్యం చేత పట్టబడ్డాడు. సేన అంటే చాలా దయ్యాలు, లెక్కకు మించిన దయ్యాల చేత పీడింపబడుతుంది. ఇమాజిన్ చేయండి, లెక్కకు మించిన దయ్యాలు వాడి శరీరంలో ఉన్నా, లెక్కకు మించిన దయ్యాలు ఏం చేస్తున్నాయి? వాడి మైండ్తో ఆడుతున్నాయి. వాడికి దేంతో ఆడతలేవు. దేంతో ఆడుతున్నాయంట? లెక్కకు మించిన దయ్యాలు వాడి మైండ్తో ఆడుతూ ఉన్నాయి, దేంతో ఆడతలేవు. దే ఆర్ నాట్ ప్లేయింగ్ విత్, దే జస్ట్ ప్లేయింగ్ విత్ మైండ్. దూరం నుంచి యేసు ప్రభువుని చూసినప్పుడు వాడు పరిగెత్తుకుని వాడిని కాళ్ళు పట్టలేవు, వాడిని చేతులు ఆపేయలేవు, వాడిని గొంతు విసుకలేవు. ఆపినా? సేన అనే దయ్యం ఉంది. ఇట్స్ అ బిగ్ ఆర్మీ ఆఫ్ ఏంజల్స్. సేన అనే దయ్యం అంటే అర్థమైంది. ఇమాజిన్ చేస్తావా? మనం ఎక్కడైనా ఒక ఆర్మీని బెటాలియన్ చూసినాం అనుకో, ఆర్మీ బెటాలియన్ ఎట్లుంటుంది? ఒక కమాండర్ ఉంటాడు, దానికి ఒక కదా సీక్వెన్స్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. పైన ఒక కమాండర్ ఉంటాడు, కింద ఆ లెవెల్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు.
లాస్ట్కి సోల్జర్స్ ఉంటారు. వాళ్ళంతా ఒక స్ట్రాటజీగా, ఒక ఉద్దేశపూర్వకంగా, ఒక ప్లాన్ ప్రకారంగా, ఓ ఆలోచనబద్ధంగా, ఓ క్రమశిక్షణలో ఉండేవారు. సేన అంటే అర్థమైంది, ఆర్మీ అంటే అర్థమైంది డిసిప్లిన్ అని అర్థం. ఆ డిసిప్లిన్కి హైరార్కీ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. పైన ఎవడు, దాని తర్వాత దాని తర్వాత ఒక సిస్టమ్. ఎవ్రీథింగ్ ఇస్ సిస్టమ్. అంత సిస్టమేటిక్ ఉన్న ఆర్మీ, అంత సిస్టమేటిక్గా ఉన్న దురాత్మ సమూహము ఒక వ్యక్తి ఆలోచన మార్చలేకపోయింది. గట్టిగా చెప్పడం అందరం చేస్తాం. మై చర్చ్ ఇట్ సేస్ వి వాంట్ టు గెట్ బ్యాక్ టు గాడ్. మన ఆలోచనలు తల్లిని వదిలిపెట్టినచ్చు, ఆలోచనలు మన పిల్లల్ని వదిలిపెట్టినచ్చు, ఆలోచనలు మన బంధువులు వదిలిపెట్టవచ్చు, ఆలోచనలు మన ఊరిని వదిలిపెట్టే చేసినాయి, ఆలోచనలు కదా భయం లేకుండా సమాధుల మీద డే అండ్ నైట్ తిరిగి చేసినాయి. బాగా గమనించాడు, సమాధుల మీద ఎవడు తిరుగుతాడు? రాత్రి పగలు పడుకున్నాడు వాడు. ఈ పెట్టు మ్యాట్రస్, మంచిగా మ్యాట్రస్ అక్కడ ఉండిపోయిన వాడు. భయం లేకుండా వేసే దురాత్మలు. కానీ ఒక ఆలోచన ఏం చేయలేకపోయినంట, దేవుని సన్నిధికి రాకుండా ఆపలేకపోయింది. గట్టిగా చెప్పాలి, అందరం చెల్లిస్తాం. దాట్స్ పవర్ఫుల్. A demon can do anything, can distract you from 100 వాటి నుంచి నేను డిస్ట్రాక్ట్ చేయొచ్చు, 100 వాటి నుంచి దూరం చేయొచ్చు, కానీ దేవుని సన్నిధి నుంచి నేను దూరం చేయలేవు. గట్టిగా చెప్పాలి, అందరం. దాట్స్ గాడ్. దూరం నుండి వాడు, బైబిల్ అంటే దూరం నుండి వాడు యేసును చూసినప్పుడు వాడు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరుచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. అక్కడ వరకు పరిగెత్తుకొని వచ్చినాక ఇప్పుడు ఎవరు మాట్లాడాలా? ఆ వ్యక్తి మాట్లాడాలి. ఆ వ్యక్తి మాట్లాడతారు. ఎవరు మాట్లాడుతున్నారు? సేటన్ మాట. మై చర్చ్, వెన్ యూ కమ్ బ్యాక్ టు గాడ్, నీవున్న ప్రతి దురాత్మల శక్తి లయమైపోతుంది. గడికి చెప్పాలి, మంత్రం ఆచరిస్తాం. దర్ ఇస్ నథింగ్ దట్ యూ వాంట్ టు స్పీక్. నువ్వు ఆలోచించే, నువ్వు మాట్లాడే, వెన్ యూ కమ్ టు ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ప్రభా ఐ కమింగ్ టు యూ అంటే నీళ్ళున్న దురాత్మలు పారిపోనికి సిద్ధమైపోతాయి. ఎప్పటి వరకు నిన్ను బట్టి పెడతాయి? ఆరాధన నుంచి దూరం చేస్తాయి, సంఘం నుంచి దూరం చేస్తాయి, దేవుని సన్నిధి నుంచి దూరం చేస్తాయి. ఇక్కడికి దేశం అంతా దింపుతుంది నిన్ను, కానీ దేవుని సన్నిధికి రాని. వెన్ యూ డిసైడ్ టు కమ్, ఆలోచన చేయాల్సింది నువ్వు దురాత్మలు కాదు. ఆలోచన చేసి దేవుని సన్నిధికి రావాల్సిన ఆలోచన నీకు కావాలి. వెన్ యూ సా జీసస్ ఫ్రమ్ అఫార్, వాడు దూరం నుంచి యేసు ప్రభు ఆ యొక్క దోణి దిగి వచ్చిన చూసి వాడు పరిగెత్తుకో, హీ కేమ్ రన్నింగ్ అండ్ కేమ్ అట్ ఫీట్ ఆఫ్ జీసస్. వాడు వచ్చి దేవుని సన్నిధికి అప్పచెప్పుకున్నాడు. ఇప్పుడు దురాత్మను మాట్లాడడం మొదలు పెట్టినాయి. అప్పుడు దురాత్మ ఏమంటుందని చదవమ్మా. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని, నన్ను బాధపరుచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. చదవమ్మా. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వారితో చెప్పాను. అపవిత్రాత్మ మనిషిని విడిచిపెట్టి వెళ్ళమని దేవుడు చెప్పిండు. చదువు. మరియు ఆయన నీ పేరేమని పేరేమని అడగగా వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి, మేము అనేకులం ఒకటి లేము. వి ఆర్ ఎ టీమ్ ఆఫ్ డీమన్స్, వి ఆర్ ఆర్మీ ఆఫ్ డీమన్స్. మేము సేన. వాళ్ళ కమాండర్ మాట్లాడుతుంది, సేన కమాండర్. మేము సేన, నేను ఒక్కటి లేను. ఐ హ్యావ్ ఎ బటాలియన్ విత్ మీ. My church, I'm telling you this. Getting back to God is powerful. నువ్వు చేయవలసింది మనసులో ఒకటే. నీ ప్రతి పరిస్థితికి, ప్రతి సిట్యుయేషన్కి, ప్రతి ఫెయిలియర్కి, ప్రతి లాస్కి జీసస్ ఈజ్ ఓన్లీ అన్ ఆన్సర్. ఏసే ఒకటే దానికి జవాబు. మన పరిస్థితి ఎంత దౌర్భాగ్యం చేసిందంటే, మన మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ అయిపోయిందంటే, వాడు కట్టి పెట్టిన సంఖ్యలు సైతం, చైన్స్ కూడా వాడు విరగొట్టుకొని సమాధుల్లో నివసించడానికి డిసైడ్ అయిపోయినాడు. సమాధులతో నివసం చేస్తుంది. తన్ను తాను గాయపరుచుకుంటూ అరుస్తూ ఉన్నాడంట సమాధుల మధ్యలో. ఎవడు వినాలి వనస్వరం? ఎప్పుడైతే వాడు దేవుని యేసు ప్రభుని చూసిండో వాడు పరిగెత్తుకొని, హీ న్యూ దట్ దట్స్ అన్ ఆన్సర్ ఫర్ మీ. నాకు జవాబు అదే అన్న అర్థమైనప్పుడు పరిగెత్తుకొని వచ్చి ఏసే పాదాలు తిరబడ్డాడు. అక్కడ నేను ఈ దురాత్మ మాట్లాడడం మొదలుపెట్టింది. మేము సేన, మమ్మల్ని బాధ పెట్టకు. My church, you God has power over every situation of life. దేవుడు నీతో చెప్పదలుచుకుంది ఏంది ఈరోజు అంటే, నీ దేవుడికి నీవు వెళ్తున్న ప్రతి పరిస్థితిపై అజమాయిష్ కలవాడు. నువ్వు అనుకోకు దేవుడు ఏం చేస్తాడు, ప్రార్థన ఏం చేస్తుంది, వాక్యం ఏం చేస్తుంది. చాలామందికి ఆలోచన ఉంటుంది, ఇది దురాత్మ ఆలోచన. వాడు ఏం చేయలేడు, వాడు ప్రార్థన చేయలేడు, వాడు ఆల్ నైట్ ప్రేయర్ పెట్టలేడు, వాడు ఉపవాసం పెట్టలేడు, వాడు పోయి బాప్సం తీసుకొని రాలేడు. వాడు ఏం చేసినంట,
ఏసైని చూసినప్పుడు పరిగెత్తుకొని వచ్చిండు, తక్కింది ఏసై చేసిండు. గట్టిగా చెప్పులు వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా. యు నీడ్ టు కమ్ టు గాడ్. వెన్ యు సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, నిన్ను దేవునికి సమర్పణ చేసుకోగలిగితే దేవుని ప్రతి పరిస్థితి నుంచి విడుదల దయచి. గాడ్ విల్ గెట్ యు అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్స్ యు గోయింగ్ త్రూ. నీ సమస్య ఏదేమైంది, పోయిన కాలం, పోయిన మాసం వరకు నీ పరిస్థితి ఏదో నాకైతే తెలియదు, నీ స్థితిగతి ఏదో నాకైతే తెలియదు, నీ ఆలోచన విధానం ఎలా ఉందో నాకు తెలియదు. బట్ యు గెట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అండ్ సే, లార్డ్, ఐ వాంట్ టు బి ఎ బెటర్ పర్సన్. ఒక మెరుగైన వ్యక్తిగా, ఒక మెరుగైన కుటుంబంగా, ఒక మెరుగైన బిజినెస్గా, ఒక మెరుగైన ఉద్యోగమా నేను ఉండాలనుకుంటున్నాను. ఈ సమస్య, ఐ వాంట్ టు బి బెటర్ పర్సన్. ఇంతకుముందు బాగున్నా తర్వాత సంగతి, ఐ వాంట్ టు బి సంథింగ్ బెటర్. కెన్ యూ మేక్ మీ ఎ బెటర్ పర్సన్? ఈరోజు చెప్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాను. మృతుల మధ్యలో నివాసం ఉండమ్మా అని. అందుకే యేసుప్రభువు అంటారు కదా, సజీవుడైన వాని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతారు? గాడ్ విల్ నాట్ కమ్ సర్చింగ్ యూ ఇన్ యువర్ గ్రేవ్స్. యేసుప్రభువారు ఆ ధోని దగ్గర అని పరిగెత్తుకొని వెళ్ళిండు. యేసుప్రభు నన్ను యాక్సెప్ట్ చేస్తాడా? ఆయన యూదుడు, నేను అన్యుడు అని అనలేడా? ఆయన అన్యుల దేశం, గెనర్సెతు అన్యుల దేశం. వాళ్ళు పందులు మేపుకుంటారంటే అన్యుల దేశం అని అర్థం. అది యూదులకు సంబంధించిన దేశం కాదు. ఈజ్ ఎ జెంటైల్. ఈజ్ నెవర్, హి విల్ నాట్ బి యాక్సెప్టెడ్ బై జ్యూస్. యూదుల చేత ఏ రోజు అంగీకరించబడాడు. అయినా ఒక ఆలోచన వానికి వచ్చింది, యేసు ప్రభు కనబడని, హి ఈజ్ ద సొల్యూషన్, ఆయననే నాకు జవాబిస్తాడు అనుకున్నాడు. పరిగెత్తుకొని పోయి ఆయన పడ్డాడు. అక్కడ నుండి సమర్వం దేవుడు అని చేసినట్టుగా చూస్తాం. గాడ్ డిడ్ వండర్స్ ఇన్ హిస్ లైఫ్. ఆ ఒక్క మాట మాట్లాడే యేసు ప్రభు తిరిగి ధోని ఎక్కి వెళ్ళిపోయినట్టుగా బైబిల్ చెప్తుంది. For one reason Jesus came, and God says, this month I have come to you that I will set you free from everything. ప్రతి దాని నుంచి విడుదల కలిగించే నీకు వచ్చిన. గెట్ యువర్ మైండ్ స్ట్రైట్. ఓన్లీ గాడ్ కెన్ డూ థింగ్స్ పాసిబుల్. దేవుడు మాత్రమే నీ జీవితంలో అసాధ్యమైన సాధ్యపరచగలవాడు. మృతమైన వాటిని కూడా జీవంలో తీసుకురాగలవాడు. మృతుల లోకం నుండి బయటికి తీసుకురాగలని దేవుడు ఒక్కడే. బికాస్ హీస్ బిన్ డెడ్ అండ్ రైజ్డ్. ఆయన చనిపోయి తిరిగి లేచిన వాడు. He can do all things. బైబిల్ అంటే ఆయనకు సమస్తము సాధ్యమే. ఇఫ్ యూ కెన్ సరెండర్ అండ్ సే, లార్డ్, మేక్ మీ ఎ బెటర్ పర్సన్. ప్రభా, నేను మెరుగైన వ్యక్తిగా ఉండాలా, నా కుటుంబం మెరుగైన కుటుంబంగా ఉండాలి. ఎట్లయితుంది తెలియదు ప్రభా, ఎలా చేస్తావు తెలియదు. ఐ డోంట్ నో, బట్ ఐ వాంట్ టు బి. ఎందుకంటే నిన్ను ఆశ్రయించి వాడు సిగ్గునొందడు. ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూ జీసస్. ఒకవేళ ఈ పని నువ్వు చేయగలిగితే ఈరోజు, యూ విల్ సీ వండర్ ఇన్ యువర్ లైఫ్. ఈ మాసం దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. మై చర్చ్, ఐఎమ్ టెల్లింగ్ యూ, గాడ్ ఈజ్ పవర్ఫుల్. దేవుడు సర్వశక్తి గలవాడు. ఎల్ షదాయ్. డోంట్ గెట్ లాస్ట్ ఇన్ యువర్ మెమరీస్. నీ ఆలోచనలో మునిగిపోకు, నీ తలంపులో మునిగిపోకు, నీ మైండ్ సెట్లో మునిగిపో. డో, ఇట్స్ నాట్ గోనా వర్క్, ఇట్స్ నాట్ వర్కింగ్. దట్ లివ్ ఇట్. మనుషుల ఆలోచన చేత బంధించబడకు, ఎమోషనల్గా బంధించబడకు. డోంట్ గెట్ బౌండ్ విత్ ఎమోషన్స్, డోంట్ గెట్ బౌండ్ విత్ థాట్ లైఫ్. ఆలోచనతోని కానీ, భావోద్రేకాలతోని కానీ, మనుషులతోని కానీ బంధించబడకు. సెట్ యువర్ సెల్ఫ్ ఫ్రీ అండ్ గెట్ టు జీసస్. యేసయ్య దగ్గరకు వస్తే ఈ ప్రతి పరిస్థితిని సరి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? గాడ్ హస్ గివెన్ వన్ మోర్ న్యూ మంత్. నూతన మాసం దేవుడు మనకి ఇచ్చిండగా, లెట్స్ గెట్ అప్. గెనర్సెతులో ఉన్న ఒక వ్యక్తిని గురించి దేవుడు మనకు పరిచయం చేస్తా ఉన్నాడు. వాడు సమాధిలో నివాసం చేయవాడు. ఎవడును వాడిని సాధుపరచని, ఎవడు వాడిని బాగు చేయకపోయినాడు. ది వరల్డ్ కుడ్ నాట్ ఏబుల్ టు మేక్ హిమ్ రైట్. లోకంలో ఎవరు కూడా వాడిని సాధుపరచలేకపోయినారు. బట్ జీసస్ బైబిల్ అంటుంది, ఎవడును వాడిని సాధుపరచలేకపోయినారు. వాడు సంఖ్యలు సైతము వాడు విరగొట్టేసినాడు. హి క్రాస్డ్ ఎవ్రీ బౌండరీ ఇన్ హిస్ లైఫ్. వాడి జీవితంలో ప్రతి హద్దు దాటి వాడు ప్రవర్తించినాడు. హి క్రాస్డ్ ఎవ్రీ బౌండరీ ఇన్ హిస్ లైఫ్. ప్రతి హద్దు దాటి వాడు ప్రవర్తించినాడు, వాడు జీవించినాడు వాడి జీవితం. బట్ అయినా when he saw Jesus, ఎప్పుడైతే యేసు ప్రభువుని చూసినాడు, he came back and surrendered. Hallelujah. That's the greatest thing about it. వాడున్న గొప్ప సంగతి ఏంటంటే యేసు ప్రభువుని చూసినాడు, he came back and surrendered his life. ఈరోజు నీ జీవితాన్ని ఆయనకు సమర్పణ చేస్తావు. My church, sometimes the mind will deceive us. నీ ఆలోచన నిన్ను మోసపరుస్తుంది. I'm telling you, చాలాసార్లు మన ఆలోచనే మన మోసపరుస్తుంది. Our mind will deceive you. Get back to God. God wants to set you free from everything. ప్రతి దాని నుండి దేవుని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. He going to set your life. నీ జీవితాన్ని సరి చేయడానికి, స్థిరపరచడానికి, నువ్వు పొడగొట్టుకుని ప్రతి దేవునికి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావు తిరిగి రావడానికి. నీ ఆలోచన మానే, పూర్వకాలం సంగతులు జ్ఞాపకం చేసుకుని
వెనుకున్న వాటిని చూడకుండా దేవుడు అంటాడు, ఇదిగో నేను నూతన క్రియ ఐఎమ్ గోయింగ్ టు న్యూ థింగ్, ఐఎమ్ గోయింగ్ టు న్యూ థింగ్. ఆర్ యు రెడీ ఫర్ ది న్యూ థింగ్? సిద్ధంగా ఉన్న నూతన కార్యం కోసం సిద్ధంగా ఉన్నట్టు లేచి నిలబడదాం. ఓన్లీ యు ఆర్ రెడీ ఫర్ ది న్యూ థింగ్ అండ్ బెటర్ లైఫ్. నూతన కార్యం గురించి, మెరుగైన జీవితం కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నిలబడి ఉండమా. వి గో టు వర్షిప్ గాడ్. జీసస్. హల్లెలూయా. థాంక్ యూ మాస్టర్. ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత. థాంక్ యూ లార్డ్. ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట. లార్డ్ వి వర్షిప్ యు. ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత. శ్రేష్టమైన నామము. Come on, let's worship him. శక్తి కలిగిన నామము. శ్రేష్టమైన నామము. Thank you, Lord. శక్తి కలిగిన నామము. నీ నామముని ధ్వజముపై కెత్తెదను. నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముపై కెత్తెదను. Come on, let's worship him. నీ నామమే నా జయము. నీ నామమునే ధ్వజముపై కెత్తెదను. నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముపై కెత్తెదను. నీ నామమే నా జయము. మన్న స్థలంలో దేవునితో ప్లాట, ప్రభా నా ఆలోచన విధానం మార్చండి. లార్డ్ చేంజ్ మై మైండ్ ఓ గాడ్. మనమందరం మన కుడి హస్తం తీసి స్థలం మీద పెట్టుకుందాం. లెట్స్ పుట్ అవర్ హ్యాండ్స్ టుడే అండ్ ఆస్క్ లార్డ్, ఐ జస్ట్ నీడ్ ఎ చేంజ్ ఆఫ్ మైండ్ దిస్ మంత్. ఆ మైండ్ ఇస్ సో పవర్ఫుల్. మన ఆలోచన శక్తి ఎంత శక్తివంతమైన తెలుసా నీకు? ఇట్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ. నీ గమ్యాన్ని మార్చగలదు. కాబట్టి దేవుని అర్థం, ప్రభా ఐ వాంట్ టు చేంజ్ ద వే ఐ థింక్. నా ఆలోచన విధానం మార్చండి ప్రభా. అది హానికరమైనది కాకపోవచ్చు, అది నాశనకరమైనది కాకపోవచ్చు, బట్ లార్డ్ ఇట్స్ స్టాపింగ్ మీ టు బి ఎ బెటర్ పర్సన్. నువ్వు మెరుగైన వ్యక్తిగా ఉండలేక నన్ను ఆపుతుంది నాయన. నా కుటుంబం మెరుగైన కుటుంబంగా ఉండకుండా నన్ను ఆపుతుంది ప్రభా. నా యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుగా కాకుండా ఆపుతుందేమో నా ప్రభా. నా క్యారెక్టర్ మెరుగైన క్యారెక్టర్గా ఉండకుండా ఆపుతుందేమో నాయన. నా కుటుంబం మెరుగైన కుటుంబంగా ఉండకుండా ఆపుతుందేమో ప్రభా. లార్డ్ ఐ గివ్ మై మైండ్ టు యూ అందాం ప్రభా. నా మనసు నీకు అప్పచెప్తున్నా. I surrender this month into your mighty hands, O God. I am beyond a better person. ప్రభా దీన్ని మార్చండి. నా మనసుని ఆధీనంలో ఉంచుకోండి. ఈ మాసం నీ కార్యాలు నా జీవితంలో చూస్తే కృప దయచేయండి ప్రార్థించుదాం. Wherever you are in my church, let's pray and let's be a better person, a better business, a better job, a better family, a better finances. Jesus. పరిశుద్ధుడా, మహోన్నతమైన దేవా, నమ్మదగిన తండ్రి, నీ సన్నిధి మా మధ్యలో ఉంటుండగా ప్రభా మా ఆలోచన విధానం మార్చండి. నువ్వు ఉన్నావని ఏ రోజు కూడా మేము మరవకుండా, నేను మొరపెట్టగా ఉత్తరం ఇస్తావని, మనం విడిచిపెట్టవని, మా శక్తి చేత బలము చేత మేము చేయలేమని, ఇదిగో మా సర్వం మీ సమర్థం అప్పచెప్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రభా తమ హస్తములు స్థిరంపై ఉంచుకొని నీతడు ఆ మనసు మార్పుకు చూస్తున్నారు, ఆ గొప్ప మేలు వాళ్ళ జీవితంలో జరిగించి, లార్డ్ లెట్ దట్ మైండ్స్ బి renewed in Jesus name. Let your newness of mind flow in their life, God, and they will be a better and blessed persons this month. ఒక మెరుగైన దీవించబడ్డ వ్యక్తులుగా ఈ మాసం మార్చబడును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. జీసస్.